టికెట్ విజయోత్సాహంతో జరిగినటువంటి సంబరాల్లో చనిపోయారు తొక్కిసలాటతో. సో ఉత్సాహం ఉండడం వేరు, దానికి స్పందన జనం రావడం సహజమే. కానీ దీన్ని కనిపెట్టడంలో ప్రభుత్వ నిఘా వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి నేను వాళ్ళ సంతాపం తెలియజేస్తున్నా. దానిలో మరణించినటువంటి యువకులకి సిపిఐ తరఫున ప్రకార సంతాపం తెలియజేస్తూ శతఘాతులకు నేను సానుభూతిని తెలియజేస్తున్నాను. వాళ్ళు తగినటువంటి సహాయం చేయమని కోరుతా ఉన్నాను. ఇది గతంలో తిరుపతిలో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది. అంటే ఒక ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు నిఘా విభాగం ఏం చేస్తుంది? ఏ విజయోత్సవాల్లో లేదంటే ఏ ఫంక్షన్స్లో ఎలాంటి స్పందన ఉంటుందో అది కనిపెట్టడమే నిఘా విభాగంలో స్పెషాలిటీ. అది చేయకుండా నిఘా ఏముంది? మామూలు మేము ఊరికి మొదలు పెడితే ముందులో చెప్తారు, మాకు మీ వాళ్ళు ఎంతమంది వస్తారని చెప్తారు. ఎట్లా మీకు తెలుసు అంటే ప్రతి జిల్లాలో బండాలు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దాని ప్రకారం అంటే మాకు తెలియనటువంటి ఉత్సాహం వాళ్ళు చెప్పేవాళ్ళు విషయాలు. అది నిఘా విభాగం అంటే. కానీ ఇప్పుడు నిఘా అట్లేదు. నిఘా విభాగం పాలక వర్గాల చుట్టూ తిరుగుతూ కూర్చుంటారు. అంతేగాని జనం స్పందన, దానిలో రియాక్షను, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అది ఫెయిల్ అయిపోతున్నారు. ఆ విధంగా గతంలో తిరుపతి ఫెయిల్ అయింది, ఇప్పుడు బెంగళూరు ఫెయిల్ అయింది. ఈ విషయంలో జాగ్రత్త పడాల్సి, చనిపోయిన సంతాపం చెప్పడం కాదు, చనిపోకుండా కాపాడుకోవడంలోనే ప్రత్యేకత. ఆ విషయంలో పాలక వర్గాలు ఫెయిల్ అవుతున్నాయి. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ ఎన్డీటీవీలో ఇచ్చాడు. నేను పూర్తిగా చూశాను. బాగా డెప్త్ ఉంది, విజన్ ఉంది, దానికి సంబంధించినటువంటి హై టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంది. ఇవన్నింటినీ బాగా చెప్పాడు. అయితే రాజకీయాలకు స్పందన లేకుండా ఉండదు. దానిలో ఆయన చెప్తూ కమ్యూనిస్ట్ పార్టీని కూడా నేను విభేదించాను అని అన్నాడు ఒక మాట. అది అవసరం లేదు అది. బట్ నేను కమ్యూనిస్ట్ పార్టీకి నేను దూరంగా ఉన్నానని చెప్పుకోవడానికి, లేదా మోడీ కనుసన్నల్లో మెలగడానికి చెప్పినట్టు కనిపించింది నాకు. అది ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సి ఏంటంటే, ఆయన రాజకీయ జీవితం మలుపు తిరిగినప్పుడు, ఎన్టీ రామారావుతో విభేదించి సొంత పార్టీ పెట్టినప్పుడు, అప్పటికి కమ్యూనిస్టులు కలిసి 34 మంది ఎమ్మెల్యేస్ ఉన్నాం. సిపిఐ సిపిఎం కలిసి మేము 19, 14 సిపిఎం 14, మొత్తానికి 34. మేము బేషరతుగా చంద్రబాబుని సపోర్ట్ చేశాం. ఆనాడు దాసరి నాగభూషణరావు గారు, కోటరాజ సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. వాళ్ళు అంటే ఎన్టీ రామారావు మీద మాకేం విభేదం లేదు. ఎన్టీ రామారావు మీద మంచి ఇదే ఉంది, ఆయన పాలసీస్ పైన అన్నిటిపైన సానుకూల వైఖరి ఉంది. కానీ రాజకీయ వచ్చేటప్పటికి ఒక సమస్య వచ్చింది. ఆయన పరిపాలనలో కొన్ని మార్పులు, గృహ చొరబాటు, ఫ్యామిలీ చొరవ, ఫ్యామిలీతో ఉండకుండా రాజకీయాల్లో కూడా జోక్యం పుచ్చుకోవడం, దీంతో రాజకీయాలు తిరోగమనం అయిపోయేటువంటి ప్రమాదం పసిగట్టిన చంద్రబాబు నాయుడు ఆయన సొంత పార్టీని కాపాడడానికి ఒక తిరుగుబాటు చేశాడు. అది ఆయన పదవి కోసం చేసి ఉండొచ్చు, రాజకీయాలు చేసి ఉండొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీకి మేము మీ రాష్ట్రాన్ని మన తిరోగమనం తీసుకెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉందామని చెప్పే ఉద్దేశంతో మేము చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరిని సపోర్ట్ చేశాం. ఆనాడు మేము సపోర్ట్ చేయకపోతే 34 మంది ఎమ్మెల్యేలు కలిసి ఎన్టీ రామారావుతో కలిసి ఉంటే అప్పుడు అంత ఈజీగా ఎన్టీ రామారావు పడిపోయేవాడు కాదు. అంటే మాకు ఎన్టీ రామారావు కోపం కాదు కదా, పాలసీలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి మేము తీసుకున్నాం. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రమేయం లేకుండా, కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ లేకుండా వ్యవసాయ హోటల్ మీ క్యాంపు సక్సెస్ అయ్యలేదా? ఆ మాత్రం గుర్తుంచుకోవాలి కదా అని. గుర్తుంచుకొని మాకేం సహాయం చేయమని మేమేం కోరలే. మేము ఆపత్కాలంలో ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళ పేరు చెప్పకపోగా కమ్యూనిస్ట్కి మేము నేను వ్యతిరేకించాలని చెప్పేసి అని చెప్పడం అంటే
నాకు అర్థమైంది ఆయన 4 గురించి చెప్పుకుంటాడు, నా గురించి చెప్పే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో మోడీకి అమిత్ షాకి దగ్గరగా ఉండాలి, కమ్యూనిజం దూరంగా పెడుతున్నాను అని చెప్పడానికి ఒక ఏమంటారు దాన్ని, అన్నేచురల్ కృత్యమైనటువంటి అంటున్నా. ఐ ఫెల్ట్ బ్యాడ్ ఆ విధంగా చెప్పడం అనేది కరెక్ట్గా అనిపించింది. కానీ నక్సలైట్కి ఒక బేస్ ఉంది, అంటే వాళ్ళ కార్యాచరణపై మేము విభేదిస్తున్నాం, వాళ్ళ కార్యాచరణ మేము కూడా ఆమోదించడం లేదు. దానికి ఒక బేస్ ఉంది, ఆర్థిక సాంఘిక సామాజిక సమస్యలపైన ఒక స్పష్టమైన వైఖరి ఉంది. దాన్ని ఓడించాలంటే ఈ భారతదేశంలో నీకు ఉద్యోగ సమస్య పరిష్కారం చేస్తాను, ధరలు తగ్గిస్తాను, అందరికీ కావాల్సిన ఇంటిని కల్పిస్తాము అని కనీస ప్రజలకు సంబంధించిన రక్షణ, గిరిజనుల రక్షణ కల్పిస్తే నక్సలిజం మీద పెద్ద ప్రాబ్లం ఉండదు. అది చెప్పడం లేదు. ఈ ఇష్యూ కోసం కొట్లాడే వాళ్ళని చంపేస్తూ ఉంటున్నారు తప్పితే ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పడం లేదు. ఇప్పుడు ప్రకటించమని చెప్పండి, నక్సల్ ఫ్రీ స్టేట్ బదులు అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రీ స్టేట్, పావర్టీ ఫ్రీ, దారిద్ర్యం లేకుండా చేస్తాం, నిరుద్యోగం లేకుండా చేస్తాం, ధరలు పెరగకుండా చేస్తాం, సాంఘిక సమస్యలు పరిష్కరిస్తాం, గిరిజనులను దళితులను కాపాడుతాం చెప్పాడు ఒక మాట. అది చెప్పడం లేదు. దీనికోసం ఫైట్ చేసే వాళ్ళని చంపేస్తూ ఉంటున్నారు. ఇది సాధ్యం కాని మాట. ఇది ఒక విధంగా రాజకీయేతరులు మాట్లాడేటువంటి చెంబల్ వారి డకాయిట్స్ మాట్లాడే మాట. అది ఎన్నికైన ప్రభుత్వం మాట్లాడే మాట కాదు. పోనీ ఇప్పుడు టెర్రరిస్ట్ పైన వాళ్ళు మీ ఇదేంటి, సీల్తో ఛాన్స్ చేస్తే మేము చేయమన్నారు. వాళ్ళు అడిగినా కూడా మేము అన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాం. మన 16 రాజకీయ పార్టీలతో కలిసి లెటర్ కూడా రాశాం. నక్సలైట్లు కూడా లెటర్ రాశారు, మేము శాంతి చర్చలకి సిద్ధమని. మీరు తిరస్కరిస్తున్నారు. టెర్రరిస్టుల మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు. టెర్రరిస్టుల మాట్లాడడానికి సిద్ధపడుతూ దాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడేమో నక్సలైట్స్ని లేపేసాము, టెర్రరిస్టులు లేపేసామని మోడీ చాలా ఆనందంగా సంతోషపడ్డాడు ఆ రోజు కేసులను చంపినప్పుడు, నంబాన్ని చంపినప్పుడు. అయితే మళ్ళీ బీహార్కి పోయి ఏమన్నాడు నెక్స్ట్ డే, ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం వాళ్ళ టెర్రరిజాన్ని అనడానికి, ఇంకా మా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇంకా 2 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి బీహార్లో. అంటే ఎన్నికలు జరిగేంత వరకు మేము కొనసాగిస్తామని చెప్పడం, టెర్రరిజం చూపిస్తున్నది, ఓట్లు రాబట్టుకోవాలి. అంటే కొంత పర్సెంట్ కాంట్రాక్టర్సే పెట్టుకుంటారు, కొంత పర్సెంట్ లోన్ చేస్తాం, కొంత పర్సెంట్ కేంద్రం ఇస్తుంది, కొంత పర్సెంట్ ఇంకేదో చేస్తాం. ఇది హైవే బిల్ట్ ఆపరేట్ ఉంది కదా, ఆ ప్రకారం చేస్తామని. అంటే ప్రభుత్వం గ్రిప్లో నీళ్లు ఉండాలి, కాంట్రాక్టర్ల గ్రిప్లో నీళ్లు ఉండకూడదు. రోడ్లు ఉంటే పర్వాలేదు, కానీ ఇరిగేషన్ సంబంధించింది కాంట్రాక్ట్ దిగులో ఉండకూడదు. అంటే ప్రభుత్వానికి ఏంటి, ఇప్పుడు ప్రకటించినటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పెండింగ్లో పెట్టి, ఎలక్షన్ మేనిఫెస్టో లేనటువంటి బెనక్షన్ ముందర పెట్టి, డబ్బులు లేకపోయినా సరే దీనికేమో ఇక్కడ జీతాలకి మింగని మెంతుకు లేకపోయినా మీసాలు సంపంగా అన్నట్టుగా దీనికేమో 80,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఒక కాంట్రవర్సీ పెట్టి చేసి చేయడం వల్ల నష్టం వరకు వస్తుంది. అందువల్ల ఎప్పుడైతే చెప్పని హిడెన్ ఎజెండా బయటకు వస్తుందో అనేక పద్ధతుల్లో అనుమానాలు వస్తాయి గవర్నమెంట్ పైన. అందుకు మన చాలా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు అట్లాంటి జోలికి పోబాకండి, దాన్ని స్టాప్ చేయండి, మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేయండి, మనం మాట్లాడుకోవచ్చు. అది 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, 2 రాష్ట్రాలు కూడా మాట్లాడుకోవాలి, కేంద్రం మాట్లాడాలి. సనాతన సిద్ధాంతం గురించి ఆయన ఏం చెప్తే వినండి, మేము చెప్పింది వినమాకండి. అది కాదు, ఆయన ప్రవచకులు కదా, అందరూ ఆమోదించేటువంటి వ్యక్తులు కదా వాళ్ళు, ఒక పార్టీ కాదు కదా వాళ్ళు. ఎందుకంటే గరికపాటి గారిని నేను ఉదాహరణ తీసుకుంటున్నా. ఆయనే కమ్యూనిస్ట్ కాదు, ఆయన ఒక ఎథీస్ట్ అయి ఉంటాడు అంతే. ఆయనతో నేర్చుకోండి, సనాతనం అంటే ఏంటో, దాని ప్రభావం ఏంటో, దాని ప్రాబల్యం ఏంటో, దాని ప్రమాదం ఏంటో తెలుసుకోండి. తెలుసుకోకుండా ఎందుకు వాళ్ళు కాషాయీకరణ వాళ్ళు చెప్పినంత ఆర్ఎస్ వాళ్ళు చెప్పిన భజన చేస్తారు. మీరు వాళ్ళకి భజన చేసుకోండి, కావాలంటే ఆర్ఎస్కి భజన చేసుకోండి, మీ సహాయం కోసం, పదవుల కోసం. కానీ మీ పదవుల కోసం ఆర్ఎస్ని సపోర్ట్ చేస్తూ
ఈ ప్రమాదకరమైన సిద్ధాంతం, అత్యంత నీచమైన సిద్ధాంతం, అత్యంత మానవరహిత సిద్ధాంతం, మహిళా వ్యతిరేక సిద్ధాంతం అది సనాతన ధర్మం. దాని గురించి మాట్లాడి నేను సెక్యులర్ స్టేట్లో ఉంటాను, నేను మంత్రి పదవిలో ఉంటానంటే ఎటు గుర్తుంది? మా పవన్ కళ్యాణ్ దయచేసి మీరు సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ ప్రచారం చేసుకుంటూ పోండి. ఉప ముఖ్యమంత్రి రాజకీయాలు వద్దు. అట్లా చేసేవాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది సన్యాసులు చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు కూడా పో. డ్రెస్ వేసుకుంటే సరిపోదండి. చెగోరి డ్రెస్ వేసుకుంటే విప్లవాలు మాట్లాడడం, కాషాయ డ్రెస్ వేసుకుంటే సనాతన ధర్మాన్ని మాట్లాడవా? అది అట్టుకుతుంది. మనిషి ఒకటే కదా, డ్రెస్ మారితే పాలసీ మారిపోతుందా? చెగోరి సిద్ధాంతం వస్తే విప్లవాలు వస్తాయా? కాషాయ డ్రెస్ వేసుకుంటే సనాతన ధర్మం వస్తుందా? ఇదేంటిది మోసం వెళ్ళే రాజకీయాలు? కాబట్టి రాజకీయాలు కలుషితం చేయబాకండి. నిజంగా మీకు కమిట్మెంట్ ఉండి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే చేయొచ్చు. మీ భావ వ్యక్తీకరణ నేనే వ్యతిరేకిస్తున్నాను. అది మీరు దీనిలో ఉండబాకండి, రూలింగ్లో ఉండబాకండి. కాషాయ డ్రెస్ వేసుకుని తిరగండి, అన్ని దేశాలు తిరుగుకొని తిరగండి, అన్ని రాష్ట్రాలు తిరుగుకొని తిరగండి. అంతేగాని రాజకీయాలు ఒక జోబులో పెట్టుకొని ప్రమాదకరమైనటువంటి ఒక సిద్ధాంతం ఇంకొక జోబులో పెట్టుకొని తిరగడం అనేది సమాజానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మీకు ఇంకా భవిష్యత్తు ఉంది. దాని జోలికి పోవద్దని కోరుతా ఉన్నాను. వెన్నుపోట్లు మీద ఒక ఆందోళన, వెన్నుపోట్లు ఓడించామని చెప్పని ఇంకొక ఆందోళన, రెండు జరుగుతున్నాయి, ఒకటే కాదు. జరగనేయండి, ఇద్దరు పోటీ పడుకోనేయండి. వెనక అదేమి ఎప్పుడైనా నేను చెప్పేసాను. ఇప్పుడు ఈరోజు దేశం రాష్ట్రం మొత్తం మీదుగా కొంతమంది సన్స్ట్రోక్ కూడా పడిపోయారు పాపం వైసీపీ నాయకులు. వాళ్ళకి అలవాటు అదిగా పాపం ఎండ తిరిగేది. వాళ్ళు కొట్టిన వీడియో ఉందా? పోలీసుల్ని రౌడీ షీటర్లు కొట్టిన వీడియో ఉందా? కానీ పోలీసులు వాళ్ళని కొట్టిన వీడియో ఉంది. వాళ్ళు రౌడీ షీటర్స్ అనేంత మాత్రాన వీధిలో పెట్టి కొడతారా? ఎందుకు లా అండ్ ఆర్డర్ ఏముంది? ఇంక పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టులు ఎందుకు? అటు కొట్టుకుంటూ పోవచ్చుగా ఇష్టం వచ్చినట్టుగా. వాళ్ళు రౌడీ షీటర్ కావచ్చు, కానీ ఆ విధంగా నడివీధిలో పెట్టి 10 మందికి ఎగ్జిబిషన్ పెట్టి కొట్టడం మొదలు పెడితే అది గవర్నమెంట్ అవుతుంది. అది ఫ్యాక్సిస్ట్లు అవుతుంది. ఫ్యాక్సిస్ చేస్తారు ఆ పని, లోపల కొడతారు. ఇది ఫ్యాక్సిస్ కాదు కదా. వాడు ఎంత విధమే కావచ్చు, కానీ ప్రభుత్వంకి వచ్చేకాడికి దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ విధంగా రోడ్ షోలో కొట్టుకోవడం మొదలు పెడితే ఇంకా బలం ఉండే రోడ్ షోలో కొడతా ఉంటాడు. అందువల్ల వాడు వీధి రౌడీలు కావచ్చు, ఎవరు కావచ్చు, కానీ పోలీసులు చేసిన పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి మీకు చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు వంశం జైల్లో పెట్టలేదా? ఇంకొక జైల్లో పెట్టి ఇంకొక ఆయన పేరేంటి, నెల్లూరు గౌరవం జైల్లో పెట్టలేదా? మరి పెద్ద పెద్దోళ్ళని జైల్లో పెడతారు కదా, మరి వీళ్ళు జైల్లో పెట్టడానికి ఏమైంది? అందుకని బహిరంగ పశు ప్రదర్శన చేయడం ఏముంటుంది జగన్ కట్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి పోయి జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శించింది రాజకీయం. అది మేము మాట్లాడేది చట్టబద్ధత మాట్లాడుతున్నాం. ఎవరైనా సరే ఆ విధంగా అంటే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళని చీరలు ఇప్పి ఓడ ఇస్తే ఊరేగిస్తుంటారు. అదేమిటి వ్యభిచారం చేస్తుంటారు. అంటే వ్యభిచారం చేస్తే ఊరేగిస్తావా? అయితే మగవాళ్ళు వ్యభిచారం చేస్తే బట్టలు విస్తరిస్తావా, చేస్తారా? ఎటు పోతుంది? అందువల్ల పోలీసుకు వచ్చేకాడికి మీకు నిబంధనలు వేరే ఉన్నాయి, మీకు చట్టాలు జరుగుతున్నాయి. ఆ చట్టాల ప్రకారం పరిష్కారం చేసుకోవాలి తప్ప చట్టాన్ని చేతులు తీసుకుంటే ఎవరు తప్పే. అది పోలీసులు తీసుకున్న తప్పే, మేము తీసుకున్న తప్పే. గతంలో నువ్వు ఇటు మాట్లాడినావు కాబట్టి నేను అట్లా మాట్లాడతాను, గతంలో నువ్వు ఇటు తిట్టావు కాబట్టి నేను ఇటు తిడతాను అని చెప్పేసి అని పోటీ అనేది ఎవరికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడికి మంచిది కాదు, జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు మమ్మల్ని కొట్టాడు కాబట్టి మేము ఇట్లా కొడతామని చెప్పేసి టీడీపీ అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా నేను కూడా ఆ మాట ఇది ఈ విషయంలో పోలికలు మంచి కోసం పోల్చుకోండి, ఎట్లా ఉన్నా చెప్పుకోండి. అని అతను చెడు పని చేసినా కానీ ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పేసి అని మొదలు పెడితే తొన్సుంటహా అని చెప్పని ఇద్దరు సొంటలు గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది తప్ప ఇంకోటి నాకేం కనపడదు. 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి బెంగళూరుపై కూర్చోండి కరెక్ట్ కాదు. మాటైతే కొంచెం బెంగళూరు కూర్చుంటే అదే విడిది. అదేమన్నా కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో కూర్చుంటాడు, ఈయనేమో బెంగళూరులో కూర్చుంటాడు. 40% ఓట్లు వేసి జనం ఏమవుతారు? కాబట్టి ఆ పద్ధతిలో ఇప్పుడు ఒకటి పెట్టుకోండి, అసెంబ్లీకి నేను పోనంటున్నాడు. నీకు 40% ఓటు వచ్చిన తర్వాత అసెంబ్లీకి నువ్వు పోకుండా పోతే ఆ 40%కి వేసిన జనం అంతా వేరే చదవాలా, పనికి వాళ్ళ నీకు అతని సీటుకి పోవచ్చు అసెంబ్లీలో. జనం ఇచ్చారుగా నీకు, మరి జనం మర్యాద కాపాడాలిగా. అసెంబ్లీలో వాళ్ళకి ఒక లెక్క ఉంది,
ఆ లెక్క ప్రకారం మా గ్రూప్ ఎంత ఉంటే మేము కేటాయిస్తాం అంటారు. అది ఆ రూల్స్ అవి, వాళ్ళు సొంతంగా చేసేది కాదు. అక్కడ నువ్వు అసెంబ్లీలో పోయి కొట్లాడాల్సింది వదిలిపెట్టి 40% ఓటు వచ్చినటువంటి మీరు 40% జనాల్ని వెర్రివదనం చేసి బెంగళూరు కూర్చోవడం మంచిది కాదు నా ఉద్దేశం. ఒకవేళ పాలకవర్గాలు కళ్ళు మూసుకున్నా జనం ఊరుకోరు. ఇప్పటికే మొదలుపెట్టారు, వస్తూ ఉన్నాయి. పార్టీ లోపల వస్తున్నాయి, పార్టీ బయట వస్తున్నాయి, ఆందోళన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదేదో కాలం గడుపుకుంటూ పోవడం కుదరదు. పద్దాక పాత వాళ్ళు తిట్టుకుంటూ కూర్చుంటూ కూడా కుదరదు. ఇప్పుడు ప్రజల్ని సంతృప్తిపరిచేటువంటి మార్గం వెతుక్కోవాలి. మీ ప్రభుత్వానికి వేసిన ఓట్లు మీ సొంత క్యాడరు, టీడీపీలో మీ సొంత క్యాడర్ మీరు సంతృప్తిపరచండి ముందర, ఆ తర్వాత దేవుడిగా మీ వాళ్ళే అసంతృప్తికి గురవుతారు కదా. అట్లాంటప్పుడు మీరు ప్రజల్ని ఎట్లా చేస్తారు? అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు మీరు చెప్తారు, నేను చెప్పలేను. ఎందుకంటే రాష్ట్ర సమస్యలు ఇప్పుడు మాట్లాడుకుంటారు, దాని జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ అసంతృప్తి ఎందుకు వచ్చింది చెప్పండి. అసంతృప్తి జగన్మోహన్ ప్రేమ నుండి వచ్చిందా? చంద్రబాబు ప్రేమ నుండి ఓట్లు వేశారు కదా, మీరు ప్రకటించిందే కదా. మీరు ప్రకటించిన దాన్ని అమలుపరచమని చెప్తున్నారు, కొత్తగా ఏం చెప్పడం లేదు కదా. మరి ప్రకటించని ఏ ప్రాజెక్ట్ ఎందుకు పోతున్నారు? ఏం ప్రాజెక్ట్? పోలవరం కాదు, బనకచర్ల. మీరు ఎజెండాలో బనకచర్ల లేదు, మేనిఫెస్టో బనకచర్ల కాదండి. ఇందాక నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇది మీకు ఎన్నికల ప్రణాళిక లేదు, ఎక్కడ మాట్లాడలే. సడన్గా తెలిసి దాన్ని పెట్టి 2 రాష్ట్రాల మీద తగ్గు పెడుతున్నారు, రాష్ట్రంలో తగ్గు పెడుతున్నారు. ఇదంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే బడా కాంట్రాక్టర్స్ అందరూ దీని వెనక ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు గుర్తుపెట్టుకో జగదీష్. ఈ బనకచర్ల 80,000 కోట్ల రూపాయల బడ్జెట్. డబ్బులు లేకపోయినా డబ్బులు వస్తాయి అంటే కేవలం ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యూహం ఎత్తుగడగా కనిపిస్తాయి. కానీ నిజంగా దేశాన్ని కాపాడాలని టెర్రరిజం అంశాలైనటువంటి ప్రయత్నం మనకేం కనపడలేదు. వాళ్ళకి టెర్రరిజం ఉంటేనే మంచిది. అంటే ఈ సామాజిక మార్పుకు ఉపయోగపడేవాళ్ళు కాదు. సామాజిక మార్పుకు ఉపయోగపడేవాళ్ళు నాకు తెలుసు కానీ వామపక్ష సిద్ధాంతాలు. సమాజాన్ని మార్చలేకుండా వెనక్కి కొట్టేది టెర్రరిజం, అరాజకీయతలు. వాళ్ళు ఉండాలి వీళ్ళకి క్షేమంగా. ఈ దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఇది ఒక సమస్యగా మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, నక్సలైట్స్ని సమర్థించే వాళ్ళందరూ కూడా దేశద్రోహులే అని చెప్పని మొత్తం కూడా వేస్తున్నారు. మన రాహుల్ గాంధీ ఒక ఉత్తరం రాశాడు, 16 పార్టీలు కలిపి ఒక ఉత్తరం రాశాయి, దానిలో అందరూ ఉన్నాము. ఇప్పుడు చూసామా, ఈ దేశాన్ని ద్రోహం చేసేవాళ్ళు ఒక సపోర్ట్ చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ, అంతకుముందు కమ్యూనిస్టులు అనేవాడు, రాహుల్ గాంధీ కూడా దేశద్రోహం లెక్క. దాని దేశద్రోహుల సంఖ్య పెరిగిపోతా ఉంది వాళ్ళ దృష్టిలో. అంటే ఇది ఒక బ్లాక్మెయిల్ సిస్టమ్ తప్ప నాకు ఇంకేం కనపడలేదు. అసలు దేశాన్ని ఎట్లా కాపాడాలి, ఎట్లా సమైక్యంగా ఉంచాలి అనేటువంటి సమస్య కాకుండా మేమే ఎట్ట ఉండాలి, మిగతా ఎట్ట పోవాలి అనేటువంటి దురుద్దేశంతో జరుగుతున్నటువంటి పుట్ట తప్ప నాకేం కనపడలేదు. ఇంకొక వైపునే ట్రంప్ అనేక రకాల ఇబ్బంది పెడుతున్నాడు మన విద్యార్థుల్ని, ఆడ పనిచేసే ఉద్యోగస్తుల్ని. రోజుకు ఒక జీవో ఇచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. మెంటల్ టెన్షన్, టార్చర్ భరించలేకపోతున్నారు. ఎప్పుడేం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ విషయాలు రద్దు చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏ గ్రీన్ కార్డు బయట పోమంటారో తెలియదు. డబ్బులు ఇళ్ళకి పంపించాలంటే దానికి ఆన్సర్ పెట్టేస్తున్నారు. అసలు వాళ్ళకి మనశ్శాంతి అక్కడ పరిస్తున్నారు. ఫ్రీడమ్ కూడా లేదు. బేకరా ఒక అమ్మాయి టాప్ యూనివర్సిటీలో టాప్ ర్యాంక్, గ్రాడ్యుయేషన్ సందర్భంగా అని చెప్పింది, గాజాని మొత్తం చంపేస్తున్నారు వీళ్ళు, ఖాళీ చేస్తారు, అన్యాయం చెప్పింది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ షీ రియాక్టెడ్. ఐ కంగ్రాచులేట్, ఆమె స్వాగతం పలుకుతున్నాం మేఘనాథ్, మన తెలుగమ్మాయ. ఇప్పుడు ఆమె నేను గ్రాడ్యుయేషన్ నుంచి డిపార్ట్ చేశారు. ఇప్పుడు ఆమెకి ఎక్కడ అమెరికాలో ఎవరు ఉద్యోగం ఇరు, ఆ బ్లాక్ చేసే పడేస్తున్నారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు ఆడ. తర్వాత మన దేశం పైన అనేక ఆంక్షలు తీస్తూ ఉన్నాడు ట్రంప్. ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడచ్చు కదా మన మోడీ. ఇంత పెద్ద భారతదేశం, ప్రపంచంలో పెద్ద దేశం మంది. అంతకుముందు చైనా తర్వాత ముందు, ఇప్పుడు చైనా కన్నా మనమేం పెద్ద దేశం. ఒక్క మాట మాట్లాడారా?
మా దేశానికి అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి అని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాడు, వ్యాపార ఇబ్బంది పెడుతున్నాడు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు స్టూడెంట్స్గా ఉండే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. ఇన్ని రకాలుగా టార్చర్ అనిపిస్తున్నట్టు మన భారతీయులను రక్షించడానికి ప్రధానమంత్రి ఫోన్ కూడా ఒక మాట కూడా చెప్పడా? దాని జోలికి ఎందుకు పోడు? ట్రంప్ని చూసి అంత భయమా? అంత భయపడేవాడు మన భారతదేశం ప్రధానమంత్రిగా ఉంటాడా? ఎప్పుడు ఇంతవరకు లేదు. ఇది అంతర్జాతీయ స్థాయిలో మనకు తలవంపులు, జాతీయ స్థాయిలో నియంత్రణతో పోకడం వల్ల మేమే ఉండాలి, మీరంతా పోవాలి, మమ్మల్ని ఎదిరించడం చెప్పేసి అనేటువంటి వైఖరి, ఈ 2 వైఖరి తీసుకున్నారు. ఇది చాలా ప్రమాదం. అంతిమంగా జరుగుతుంది. ఇప్పుడు ఒక చర్చ వస్తూ ఉంది అటు తెలంగాణలోను ఆంధ్రాలోను నీటి ప్రాజెక్టుల పైన. గతంలో పోలవరం పైన రగడ జరిగేది, మొత్తానికి సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో గొడవలు లేవు, అంతకుముందు ఉండింది. పోలవరం కట్టకూడదని చెప్పేసి అనే ఒక వాదన, పోలవరం కట్టాలంటే ఒక వాదన, అది దాని తీవ్రంగా ఉండింది. అప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే చెప్పింది, తెలంగాణలో ఇక్కడ కూడా పోలవరం ఉండాల్సిందే, కట్టాల్సిందే. తెలంగాణలో పోలవరం మీద వ్యతిరేకత ఉన్నా పోలవరం పైన కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది, సిపిఐ ఒకటి నిలబడింది, ఇంకొక పార్టీ నిలబడలేదు. పోలవరం ఉండాల్సిందని చెప్పేసి సరే పరిష్కారం అయింది. అప్పుడు సమస్య వచ్చింది ఎక్కడ వచ్చిందంటే వైఎస్ రాజశేఖర్ వచ్చినప్పుడు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ ప్రాజెక్టులు పోలవరం పైన చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ప్లే చేశాడు. చంద్రబాబు నాయుడికి పెద్ద ప్రాజెక్టుల మీద, నీటి ప్రాజెక్టుల మీద పెద్ద మక్కువ లేదు. ఆయనంతా సాఫ్ట్వేరు, ఈ టెక్నాలజీ వాటిపైన ఉండేటువంటి దానికి ఉంటుంది. కానీ ఈ నీళ్లు ప్రాజెక్టులు ఇదంటే ఎందుకు వ్యవసాయం దండగా అనేటువంటి స్థాయి అయింది. అందువల్ల అది కాన్సెప్ట్ ఇంకా మారలే. కానీ ఇప్పుడు బనకచర్ల ఒక సమస్య తీసిపెట్టాడు. బనకచర్ల కొత్త సమస్య, లేని సమస్యను తీసిపెట్టాడు. ఇప్పుడు ఆ బనకచర్ల వల్ల ఏమవుతుంది, తెలంగాణలో వాళ్ళు మళ్ళీ బనకచర్లకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు బనకచర్ల ప్రతిపాదన పెట్టిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ బనకచర్లను పెడితే నీళ్లు మొత్తం గోదావరి నీళ్ళు ఆడికి తీసుకెళ్తే అప్పుడు కృష్ణా నీళ్లు వాళ్ళు పేచేపెట్టే అవకాశం ఉంది కర్ణాటక వాళ్ళు. ఇప్పుడు మాకు నీళ్లు తగ్గుతాయి కదా చెప్పేసి కోస్తా కృష్ణా గుంటూరు జిల్లా పేచేపెడుతున్నారు. అంటే ఏంటిది, బనకచర్ల ఇప్పుడు ప్రస్తుతం ఆవశ్యకత లేదు. ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. గాలేరు నగరి, హంద్రి నేవా, ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఇవన్నీ వదిలిపెట్టి కొత్త సమస్య తెరిచి పెట్టుకుంటున్నాడు. ముందు ప్రయారిటీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయండి. మీరు గతంలో అనౌన్స్ చేసేటివి పరిపూర్తి చేయండి. ఇది పరిపూర్తి చేయకుండా 80,000 కోట్ల రూపాయల అంచనాతో ఉన్నటువంటి బనకచర్ల తీసుకొచ్చి పెట్టి అదే సముద్రంకి పోయి నీళ్ళు మేము పట్టుకుంటే ఏమవుద్దంటాడు. నిజమే, సముద్రం నీళ్ళు పోయే నీళ్ళు పట్టుకోవడం మంచిదే. కానీ దానివల్ల సమస్య ఏమొస్తూ ఉంది, ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్ట్స్ వెనకబడిపోతున్నాయి. గత 25-30 ఏళ్ళగా ప్రకటించినటువంటి ప్రాజెక్టులు మొత్తం ఆగిపోతున్నాయి. ముందు దీన్ని కట్టుకోవాలి కదా. దాని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్కడి నుంచో వస్తాయంటాడు. ఆ డబ్బులు దీనికి ఎందుకు రావు? అందులో కమ్యూనిస్ట్ పార్టీ మేము తక్షణం ఫస్ట్ ఇప్పుడు పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తం పూర్తి చేయండి. పోలవరం నిర్వాసితుల సమస్య మొత్తం పరిష్కారం చేయండి. నిర్వాసితులకు పరిష్కారం చేయకుండా పోలవరం ఎట్ట కడతారు మీరు? దానికే డబ్బు, దీనికి 6,000 కోట్లు అయితే దానికి 30,000 కోట్లు. దాని జోలికి ఎందుకు పోవడం లేదు? కాబట్టి ఇవన్నీ పరిష్కారం చేసుకుంటూ రాష్ట్రాన్ని సస్యామం చేయండి, మనం చాలా మనం మాట్లాడుకోవచ్చు. కానీ దాన్ని తీసుకొచ్చి ముందర పెట్టి బండికి గుర్రాన్ని ముందు పెడతామా వెనక పెడతామా, ఈయన వెనక కట్టాలని చూస్తున్నాడు. ఇట్లాంటి కాంట్రవర్సీని అనవసరంగా తీసుకొచ్చి అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు, కొన్ని జిల్లాలు విభేదించేటువంటి బనకచర్ల ఎందుకు పెడుతున్నారు మీరు? దానివల్ల ఉన్న ప్రాజెక్టు ఎప్పుడు కడతారు, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కడతారు? ఇది కట్టుకుంటే దాని జోలికి వెళ్తే ఆ సమస్య ఈ సమస్య మొత్తం జటిలమైపోయి చివరికి మీ ఈ 4 సంవత్సరాలు పెండి కాలం కాస్త గడిచిపోతుంది. మళ్ళీ రాష్ట్రానికి అన్యాయం చేసి అవుతాం. ఇప్పటికే ఒక నెగిటివ్ పాయింట్స్ వస్తున్నాయి. సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అయిన తర్వాత మా సమస్య పరిష్కారం కాదని చెప్పినారు కొంతమంది. ఇంకా కూడా కింద పరిపాలన మొత్తం మీది కాదు, పై పరిపాలన మీద ఉంది. ఉపరితలం మాత్రం టీడీపీది, మిగతాంతా మీది కాదు చెప్పేసి అభిప్రాయం ఉంది. దాని జోలికి మేము పోలేదు, ఫీలింగ్ ఉండొచ్చు. మీరు ఎక్కువ హామీలు ఇచ్చారు, అది పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అవి లేకుండా అది వాయిదా చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం
అనుకున్న ప్రకారం మాకేం సమస్య పరిష్కారం కాలేదు. రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే నాకు అర్థం కాదు. ఫీజులు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే పిల్లకాయలకు సర్టిఫికేట్ ఇయ్యరు కదా. జెన్యున్ ప్రాజెక్టులకు పనిచేసే కాంట్రాక్టర్స్ వాళ్ళకి బిల్స్ ఇవ్వడం లేదు. అది ఇంపార్టెంట్. ఈ రెండు ఇంపార్టెంట్ మిస్ చేస్తున్నారు. మిగతా ఎంప్లాయ్మెంట్ ఆ గొడవలు చాలా ఉన్నాయి. అందువల్ల దీన్ని 5 ఏళ్ల పాటు ఫైట్ చేసి తెచ్చుకునే ప్రభుత్వాన్ని సంవత్సరంలోనే ఇంత స్పీడ్గా విష్ణు చక్రం ముందుకు తిరగాలి. ఇది వెనక్కి తిరిగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, గుర్తుంచుకోండి. ముందు తిరగాల్సిన చక్రాన్ని తాత్కాలికంగా ఆగుతూ ఉంది. ఆగితే అది వెనక్కపోతే ముందుకు పోదు. ఇప్పుడైనా జాగ్రత్త పడి గ్రౌండ్ లెవెల్లో మీరు మహాసభ బాగా జరిగింది. అధికారంలో ఉన్న పార్టీ అయితే మహాసభ పెట్టిన బాగా జరుగుతుంది. అధికారం లేనుడు మహాసభ చూసుకోవచ్చు. బాగా జరిగింది, మంచిది. పట్టాభిషేకం చేసేసారు, బాగానే ఉంది. అంతవరకు క్లియర్ చేసుకున్నారు. కానీ కింద పరిపాలనకు వచ్చేకాడికి ఆ సమస్య అట్లా పరిష్కారం కాలేదు. అది పరిష్కారం కాకపోతే నష్టం ఏమొస్తుందంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగితే నష్టం మళ్ళీ రాష్ట్ర ప్రజలకు వస్తుంది. మీకు సమస్య ఏమొస్తుందంటే అచ్చగా టీడీపీ పరిపాలన అయితే ప్రాబ్లం ఉంటుందో తెలియదు నాకు. బీజేపీ ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, ఈయన ఒక పక్క. ఈయన ఒక్కొక్కరు ప్రయత్నం. పవన్ కళ్యాణ్ ఏమో ఇంకా ఈ రాష్ట్ర దేశాన్ని ఎన్నికి తీసుకోవాలా, సనాతన ధర్మాన్ని తీసుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం. ఈ సనాతన ధర్మం ఏంటో ఆయన తెలుసుకుంటే బాగుండు. గ్రామాలకు పోయి సనాతన ధర్మం యొక్క ఫిలాసఫీని కానీ చదివి వినిపిస్తే అప్పుడు వాళ్ళు దేంతో కొడతారో తెలుసుకోవచ్చు. లేదా ప్రవచకులు ఉన్నారు, చాగంటి కోటేశ్వరరావుతో పాటు ఈయన గరికపాటి నరసింహారావు ఉపన్యాసం విన్నా. ఆయనతో ఒకరోజు ట్యూషన్ పెట్టించుకోండి. గరికపాటితో ఒక ట్యూషన్ ఇప్పించుకోండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.